కన్నప్ప సినిమాని మంచు విష్ణు చేసి చెడదొబ్బి పెడుతున్నాడేమో అని మీకు అనిపించిందా ఎప్పుడైనా? ఇప్పుడు నేను చెప్పింది వింటే మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. కన్నప్ప ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని మీరే నమ్ముతారు. మొన్నటిదాకా నేనే నా ఛానల్లోనే కన్నప్ప సినిమా అప్డేట్ ఏదైనా ఉంటే ఫస్ట్ పెట్టింది నేనే. చాలా బాగుంటుంది, అద్భుతమైన క్యాస్టింగ్ అని. కానీ టెక్నికల్గా చూసుకుంటే మొత్తం చూస్తే మీరు చూసుకుంటే ఈ మధ్య బాగా ట్రోల్ అవుతున్న షాట్, ఒక ఫైట్లో మంచు విష్ణు అన్న గాలిలో తేలి బాణంతో కొట్టాలి. గురి పెట్టేవాడిని చూడకుండా కెమెరామెన్ చూస్తున్నాడు ఎదురుగా. అది లెఫ్ట్ యాంగిల్లో ఫైటర్ ఉంటాడు. ఈయన స్ట్రైట్గా చూస్తున్నాడు. ఈ పాయింట్ కనుక చూసుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గురి పెడుతూ ఇలా చూడాలి కానీ ఇలా చూస్తున్నాడు. ఇక్కడ కెమెరా ఉంది. దీన్ని బట్టి ఏంటి అర్థం? నటప్రపూర్ణ మోహన్ బాబు గారి కొడుక్కి నటన రాదు, ఇది అందరికీ తెలిసిందే. కానీ ప్రతిష్టాత్మకమైన సినిమా కదా, 100 కోట్లు పైన పెట్టిన బడ్జెట్. ఈ చిన్న షాట్లో ఉన్న మిస్టేక్ని కెమెరామెనే గమనించగలడు, లేదా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చెప్పగలరు. ఎడిటింగ్లో అయినా చూసుకోవచ్చు. డైరెక్టర్ రష్లో కూడా ఇది గమనించి రీషూట్ చేయొచ్చు, టేక్ 2 తీసుకోవచ్చు. పెద్ద కష్టమైన షాట్ కూడా కాదు. క్రేన్తో పైకి లేపి నడుం దగ్గర బెల్ట్ వేసి తీయొచ్చు. ఇలాంటి షాట్ని అలాగే ఉంచారు. డైరెక్టరు టీవీ సీరియల్నే 200 కోట్లు కలెక్షన్ వచ్చేలాగా తీసిన డైరెక్టర్ ఆయన. పేరు ముఖేష్ కుమార్ సింగ్. ఈ సినిమా క్యాస్టింగ్ చూసి బిత్తరపోయాం అందరం. ఇది ప్రభాస్ ఉన్నాడు, మోహన్ బాబు ఉన్నాడు, మోహన్ లాల్ ఉన్నాడు, ప్రభు గారు ఉన్నారు, బ్రహ్మానందం ఉన్నారు, ఇప్పుడు ప్రభాస్, మళ్ళీ కన్నడ శివకుమార్ గారు. ఇంత భారీ క్యాస్టింగ్ చూసి సినిమా ఎలా ఉంటుందో, దేవర సినిమాకి పోటీ వస్తుంది, చిరంజీవి గారి సినిమా విశ్వంబరకి పోటీ ఇస్తుంది అనుకున్నాం. పిక్స్ ఆర్ట్ అని ఒక యాప్ ఉంటుంది మొబైల్లో. దాంట్లో ఒక మనిషి ఫోటో పెట్టేసి 4-5 కంటే ఎక్కువగా చూపించవచ్చు. ఇలాంటి యాపే యూజ్ చేశారేమో. ఒక ఫైట్లో కనిపిస్తుంది, ముందు లైన్లో ఉన్న ముగ్గురు వెనక లైన్లోకి వెళ్ళేసరికి హైట్ అయిపోతారు. ఏంటి ఇది? సీజీలో కూడా ఇన్ని మిస్టేక్సా? మంచు విష్ణు కానీ మోహన్ బాబు కానీ తలుచుకుంటే బడ్జెట్ విషయంలో 100 మందిని పెట్టవచ్చు క్యాస్టింగ్. మరి ముగ్గురిని కాపీ పేస్ట్ చేశారు. ఆ ముగ్గురే చుట్టూ కనిపిస్తున్నారు ఆ గార్డెన్లో, ఆ ఫారెస్ట్లో. ఇంత టెక్నికల్గా ఇంత మైనస్లో ఉన్న ఈ సినిమా ఆడుతుందంటారా? ట్రైలర్లో ఈ మిస్టేక్స్, ట్రైలర్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కెమెరామెన్ చూస్తున్న మంచు విష్ణు, ఆ ఫైట్లో ఆ పెద్ద ఫారెస్ట్లో 3-4 ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళే చుట్టూ వాళ్ళే ఉన్నారు. 20 మందిగా ఆ ముగ్గురునే 20 మందిగా చూపించారు. ట్రైలర్లో మిస్టేక్స్. ఎవరికైనా ఇంకా సినిమాలో ఎన్ని ఉంటాయో. 1.5 నిమిషం నిడివి ఉండే ట్రైలర్లో ఈ మిస్టేక్స్ ఉంటే